హాయ్ బ్రో. హాయ్. ఎలా అనిపిస్తుంది మూవీ? ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంది బ్రో? సినిమా అయితే పక్క నాకు తెలిసి 100 రోజు ఆడుతుంది. ఎందుకంటే సినిమా కేక చూసి ఫ్లాట్ అయిపోతారు. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. సూపర్ ఉంటుంది సినిమా. ఒకసారి రండి, విజిట్ చేయండి, చూడండి. నువ్వు మూవీకి సాయి పల్లవి కోసం పోయినా లేదంటే నాగ చైతన్య కోసం? నీ సాయి పల్లవి కోసం పోయా. అంటే సాయి పల్లవి ఫ్యానా లేదంటే? బిగ్ ఫ్యాన్. ఓకే, నువ్వు టీజర్ చూసినప్పుడు అంటే నీకు ఏం అర్థమైంది? అంటే టీజర్ లో ఏది ఎక్కువ నచ్చింది? నాకు సాంగ్స్ అండ్ తను వాళ్ళిద్దరి మధ్యలో నడిచే లవ్, అట్రాక్షన్ అవన్నీ నచ్చాయి నాకు. ఓకే, అంటే కలెక్షన్ ఎంత బీట్ చేసేది అనిపిస్తుంది? అంటే ఇప్పుడు ఇది ఒక హిట్ ఇస్తుంది అంటారా నాగ చైతన్య? పక్కా హిట్ బ్రో, సాయి పల్లవి పక్కా. ఓకే, పక్కా హిట్ అయిపోయింది. సాయి పల్లవి ఉందని హిట్ అవుతుందా లేదంటే నాగ చైతన్య వల్ల హిట్? అది ఎక్కువైతే నాకు తెలిసి సాయి పల్లవి వల్లే. ఎందుకంటే వాళ్ళ మధ్య ఉన్న కాంబినేషన్ అండ్ లవ్, అట్రాక్షన్ వల్ల ఎక్కువ హిట్ అవుతుంది. నాగ చైతన్య కూడా మంచి యాక్టరే కదా, మంచి హీరోనే కదా. అవును, వాళ్ళిద్దరు కూడా వేస్తారు బ్రో, పక్క అయితే. అంటే నువ్వు ఏమనుకుంటున్నావు? కంటెంట్ ఏ ప్రకారం వెళ్తుంది అనుకుంటున్నావు? అంటే ఉప్పెన, నీకు ఈ టీజర్ చూసినప్పుడు ఉప్పెన సీన్స్ ఎట్లా అన్నా క్యాప్చర్ అయిందా? ఉప్పెన సీన్ కొంచెం థాట్ వచ్చింది నా మైండ్ లో, కానీ మేబీ అలానే ఉంటుంది అనుకుంటున్నా. కానీ పక్క అయితే హిట్ అది. ఓవరాల్ గా ఎంత కలెక్షన్ చేసింది ఫస్ట్ డే? మేబీ ఒక 150-200 crores. ఓకే, అంటే ఇప్పుడు ఈ మూవీ చూసుకుంటే బెనిఫిట్ షోస్ అలాంటివి ఏం పెట్టలేవు. అంటే పుష్ప ఎఫెక్ట్ అన్ని మూవీస్ పట్టదని అర్థమవుతుందా? అర్థమవుతుంది. అంటే బెనిఫిట్ షో లేవు, ఓన్లీ 10 నుంచి షోస్ ఉన్నాయి కంటిన్యూస్, ఎలా ఉంటాయి అలా. పుష్ప వల్లనే ఇవన్నీ మూవీస్ తక్కువలోనే అయిపోతున్నాయి అని అనిపిస్తుంది. అమౌంట్ కూడా కలెక్షన్ తక్కువలో అనిపిస్తుంది. ఓకే, బాధ అనిపిస్తుంది అప్పుడు ఎలా లైట్ గా? బాధ ఎంతైనా సాయి పల్లవి ఫ్యాన్ కాబట్టి ఆ మాత్రం. ఓవరాల్ గా మూవీ గురించి ఏం చెప్తారు? సూపర్ బ్రో, హిట్ మూవీ చెప్తున్నాగా. అందరు రండి, చూడండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. తండేల్ మూవీకి వచ్చారు కదా, ఎలా ఉంది ఎక్స్పెక్టేషన్స్? అంటే సినిమా ప్రెజెంట్ డేస్ లో ఫ్యామిలీతో కలిసి వెళ్తే ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది అనేటువంటి భావంతో ఇది ఫ్యామిలీ సెంటిమెంట్స్ అనుకునే దృష్టి మీద వచ్చాం. ఇక సినిమా చూసిన తర్వాత దాని సంగతి ఏంటో తెలుస్తుంది. టీజర్ గానీ ట్రైలర్ గానీ చూసారా? టీజర్ చూసాం. ఓకే, ఎలా అనిపించింది? అందులో మీకు నచ్చింది? అంటే చిన్న ఫైటింగ్ సీన్స్, దాని తర్వాత డ్రామా, దాని తర్వాత ఫ్యామిలీ స్టోరీ లింకప్ చేసుకున్నట్టుగా అనిపించింది. లోనికి వెళ్ళింది ఎడిటింగ్ లో ఎన్ని పోతాయో ఎన్ని ఉంటాయో తెలియదు కాబట్టి చూసిన తర్వాత మనం చెప్పగలం. సాయి పల్లవి గారి యాక్టింగ్ గానీ నాగ చైతన్య గారు గానీ నిన్న యాక్టింగ్ బాగానే ఉంటది. సినిమా బాగుంటుంది. తండేల్ మూవీకి నాగ చైతన్య ప్లస్ అంటే సాయి పల్లవి ప్లస్? సాయి పల్లవి. ఓకే, అది జనరల్ గా ఏంటంటే నాగ చైతన్య అంటే మన నాగార్జున గారి అబ్బాయి, ఒక ఫేమస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అక్కినే నాగేశ్వర ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేసేంత ప్రీవియస్ సినిమాలు కూడా కొన్ని చూసాం. తగ్గట్టుగా తన రోల్ ప్రకారంగా చక్కగా చేస్తున్నారు. ఇంకా ఎలా ఉంటుంది చూస్తే కానీ మనకి అవగాహన రాదు కదా. నిన్న ట్రైలర్ ఒకటి చూసాం. అందులో సాయి పల్లవి గారి తాలూకు స్పీచ్ చాలా బాగుంది. చాలా స్మూత్ గా 1 by 1 కన్స్ట్రక్టెడ్ గా ఎవరిని కూడా విడిచిపెట్టి లాస్ట్ కళ్ళు అరవింద్ గారిని కూడా కవర్ చేసి బాగా ఆమె అదే టీజర్ గానీ ట్రైలర్ గానీ చూసినప్పుడు మీకు ఎక్కడన్నా ఉప్పెన సీన్స్ లాంటిది, ఉప్పెన ఏదన్నా కనెక్షన్ అయిందా? అంటే అక్కడ బ్యాక్గ్రౌండ్ లో ఏమో ఉప్పెన టైపు లో మన సీ తాలూకు బెల్ట్, దాని సీ షోర్స్, దాని మూమెంట్స్, దాని తర్వాత ఎవరెవరినైతే ఇంట్రెస్ట్ చేసి ఆవిడ ఎవరెవరు బాగా ఎక్స్పోజ్ చేస్తున్నారో వాళ్ళ తల సైడ్ ఫొటోస్ అని కూడా బాగానే ఇచ్చారు. ఎనీహో మాటలకి పనులకి చాలా వ్యత్యాసం ఉంటుంది కాబట్టి చూసిన తర్వాత కానీ మనం కరెక్ట్ అభిప్రాయం చెప్పలేము. కానీ రేటింగ్ మాత్రం బాగుంది ప్రెజెంట్. బాగుంటుందని ఫ్యామిలీ సెంటిమెంట్ తో పండిస్తుందని ఊహిస్తున్నాం. అది మాకు తెలియదు. తెలిపోయిన దానికి గొప్పల కోసం చెప్పడం మంచి పద్ధతి కాదు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, హాయ్ బ్రో. హాయ్ బ్రో. మూవీ చూడడానికి వచ్చారు కదా, ఎలా ఉంది? ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంది? ట్రైలర్ చూసాం, బాగానే ఉంది. మంచి డాన్స్ చేసింది సాయి పల్లవి. నాగ చైతన్య కూడా డాన్స్ బాగా చేశారు. ఎక్స్పెక్టేషన్స్ అయితే హై రేంజ్ లో ఉన్నాయి. అంటే మీకు టీజర్ గానీ ట్రైలర్ గానీ చూసినప్పుడు ఎక్కడన్నా ఉప్పెన్ సీన్స్ కానీ అలాంటిది ఏదైనా క్యాప్చర్ అయితే చాలా మంది ఏమంటారంటే ఉప్పెన్ అయిపోయి కాపీ కొట్టారు అని అంటారు. లేదు, నాకైతే అలా అనిపించలేదు. కొత్తగా అనిపిస్తుంది. స్టోరీ అయితే కొత్తగా ట్రై చేశారు అనిపిస్తుంది. ఓకే, ఈ తండేల్ మూవీకి నాగ చైతన్య ప్లస్ లేదంటే సాయి పల్లవి ప్లస్ అంటే? సాయి పల్లవి ప్లస్, ఎందుకంటే డాన్స్ బాగా చేస్తారు. డాన్స్ ప్లస్ అంటే ఇప్పుడు నాగ చైతన్య చూసుకుంటే ఒక పెద్ద స్టార్ కూడా, అతను మంచి హీరో కూడా, మరి అతని ప్లస్ కాదు? సాయి పల్లవి ఇక్కడ నాగ చైతన్య కన్నా లేడీ ఫాలోయింగ్ కన్నా సాయి పల్లవికి ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉంది కదా, అందుకు డ్యూటీ లాగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ కాబట్టి డాన్స్ ఇరుగా తీసింది అనుకుంటున్నాను. ఓకే,
అంటే మీకు టీజర్ చూసినప్పుడు, మీకు టీజర్ గానీ ట్రైలర్ గానీ చూసినప్పుడు ఏ క్లిప్ బాగా నచ్చింది మీకు? ఏ సీన్ బాగా నచ్చింది? డాన్స్ ఉంది చిట్టి ఓకే 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 సరే, లాస్ట్ క్వశ్చన్, ఈ మూవీ మీద మీరు ఎలాంటి ఎక్స్పెక్టేషన్, అంటే ఏ కంటెంట్ మీద వెళ్తారని అనుకుంటారు మీరు? లవ్ ట్రాక్ అనుకుంటున్నాము. లవ్ ట్రాక్ అంటే సేమ్ ఉప్పెన్ లాగా సముద్రం లేదు, దాని వేరే ఉంటదని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే, ఓవరాల్ గా కలెక్షన్ ఫస్ట్ డే ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే క్రౌడ్ అంతా ఎక్స్పెక్ట్ చేస్తున్నా 200 స్టారే కాబట్టి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, ఓవరాల్ గా ఏం చెప్తారు బ్రో మూవీ గురించి? ఓవరాల్ గా మూవీ అందరూ చూడండి, మిస్ అవ్వద్దు. ఓకే, హిట్ పక్కా, సూపర్ హిట్. దండెల్ మూవీకి వచ్చారు కదా, ఎలా ఉండబోతుంది అనిపిస్తుంది మీకు? మంచిగా ట్రైలర్ చూసిన సినిమా బాగుంటుంది అని చెప్పేసి, హీరోయిన్ పాత్ర కూడా మంచిగా ఉంటుంది దాంట్లో. శ్రీలీల తర్వాత మనకి సాయి పల్లవి యాక్టింగ్ కానీ ఆ ట్రైలర్ ఎలా ఉన్నాయి? చాలా బాగుంది మంచిగా. నాగ చైతన్య కానీ బాగానే ఉంటుంది సినిమా. ఓకే, మూవీ మీద ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చారు? కంటెంట్ ఏ ప్రకారంగా ఉంటుంది? సూపర్ హిట్ అవుతుంది అని వచ్చిన సినిమా బాగుంది, ట్రైలర్ బాగుంది, సినిమా బాగుంది, ట్రైలర్ బాగుంది, మంచిగా ఉంది కాబట్టి చూడడానికి వచ్చాను. ఓకే ఓకే, సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. సాయి పల్లవి డాన్స్ కానీ యాక్టింగ్ చాలా బాగుంది. నాగ చైతన్య కన్నా ఎక్కువ యాక్టింగ్ చేసిందని చెప్పొచ్చా ఈ మూవీలో తండ్రి? చెప్పొచ్చు. ఓకే, ట్రైలర్ చూస్తున్నప్పుడు మీకు ఏమనిపించింది అసలు? అంటే మూవీ లవ్ స్టోరీ ఉందా? లవ్ స్టోరీ ప్లస్ హీరో గెటప్ బాగుంది. ఒకటి సాయి పల్లవి ఇంకా డాన్స్ కొత్తగా వస్తుంది. హీరో గెటప్ కూడా వేరే చేంజ్ ఉంది కదా, దాని గురించి బాగుంటుంది అని చెప్పేసి, సూపర్ హిట్ అవుతుంది అని చెప్పేసి వచ్చింది. సూపర్ హిట్ అవుతుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హాయ్. మీ పేరు? దివ్య. దండెల్ మూవీకి వచ్చారు కదా, ఎలా ఉండబోతుంది ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలానే ఉన్నాయి. ఆఫ్ కోర్స్ సాయి పల్లవిది కాబట్టి చాలా ఎక్సైటెడ్ ఉంది. అండ్ మెయిన్లీ బుజ్జితల్లి సాంగ్. అంటే సాంగ్ కోసం వచ్చిరా? సాయి పల్లవి యాక్టింగ్? టీజర్ గానీ ట్రైలర్ గానీ చూసారా? ఓకే, అది చూసినప్పుడు మీకు ఏమనిపించింది? ఏ సీన్ బాగా నచ్చింది మీకు? సాయి పల్లవి ఏ సీన్ బాగా? బుజ్జితల్లి సాంగ్ వచ్చేస్తా కదే అంటాడు కదా. టీజర్ గానీ ట్రైలర్ గానీ చూసినప్పుడు ఇది ఏ కంటెంట్ మీద నడుస్తుంది అని అనిపిస్తుంది మీకు? స్మగ్లర్ చేస్తారు అట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇలా మీరు ఆ టీజర్ చూసినప్పుడు ఉప్పెన సీన్స్ కానీ అలా అనిపించిందా? అంటే ఉప్పెన సీన్స్ ఇలా కాపీ అనిపిస్తుందా? అంటే లైక్ ఉప్పెన మూవీలో అతను దూరం వెళ్ళిపోతాడు కదా, అట్లా అనుకున్నా. అది అట్లనే ఉంది కొంచెం. ఓకే, ఇప్పుడు ఇందులో చూసుకుంటే కాన్సెప్ట్ ఏంటంటే, మన నాగ చైతన్య వీళ్ళందరూ కలిసి మత్స్యకారులు పాకిస్తాన్ కి వెళ్తారు, అంటే బార్డర్ దాటి. అంటే రియల్ లైఫ్ లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా సీఎం, అతను ఏం చేసినంటే అప్పుడు కరోనా టైంలో మత్స్యకారులను అట్లా వెళ్తే తీసుకొని వచ్చిండు. ఆ రియల్ స్టోరీ అని అనుకోవచ్చు. రియల్ స్టోరీ మూవీ తీసిరని అనుకోవచ్చా? అనుకోవచ్చా అంటే చెప్పలేము, అనుకోవచ్చు. ఎందుకంటే వెళ్ళారు కాబట్టి అందుకు అతను తీస్తున్నాడు. డైరెక్టర్ డిపెండ్స్ అపాన్ డైరెక్టర్, అతను క్రియేటివ్ వల్ల చేసి ఉండొచ్చేమో. ఓకే, అంటే లైక్ కొత్త క్రియేటివిటీ అనేది డైరెక్టర్స్ ఎక్కువ ఉంటది కాబట్టి మేబీ రియల్ స్టోరీ తీయాలనుకున్నారేమో వాళ్ళు. సో డిపెండ్ అపాన్ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్. ఓకే, ఈ తండేల్ మూవీకి హీరోయిన్ ప్లస్ అంటే హీరో ప్లస్ సాయి పల్లవి సాయి పల్లవి మంచి స్టార్ హీరో ఉన్నాడు కదా పక్కన, సాయి పల్లవి. అమ్మాయి పక్కనుంటే అందంగా ఉంటారు ఎవరైనా. ఆబ్వియస్లీ ఈ మూవీలో సాయి పల్లవి గారి డాన్స్ యాక్టింగ్ కొత్తగా ఉన్నది, అంటే స్లాంగ్ గానీ. ఆఫ్ కోర్స్ ఇది హిట్ అవుతుంది. నచ్చిందా మీకు? నచ్చుతుంది. యాక్చువల్లీ ఫస్ట్ ఆ ట్రైలర్ అవి చూడగా చాలా బాగుంది. ఆఫ్ కోర్స్ సూపర్ హిట్. ఓవరాల్ గా ఈ మూవీ గురించి ఏం చెప్తారు? ఏం చెప్పాలి అంటే అంటే మీ కంటెంట్ హిట్ లేదంటే హిట్ సూపర్ సాయి పల్లవి ఉంది కాబట్టి. మీరు బ్రో హిట్ బ్రో హిట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.